అయితే తీసుకోవాలన్నమాట. వీటికి ఇలా పీల్ అయితే తీసి పెట్టుకోవాలన్నమాట. వీటిని వచ్చేసి హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఇలా రింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. మనము ఈ రింగ్స్ వచ్చేసి ఇట్లా చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మైదా అయితే 2 స్పూన్స్ అయితే తీసుకోవాలి. దీంట్లోకి ఇందులోకి ఇది 2 స్పూన్స్ తీసుకున్నాం కాబట్టి ఇది 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అన్న. ఇందులోకి వచ్చేసి చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అన్నమాట. ఇందులోకి వచ్చేసి ఇది వచ్చేసి గార్లిక్ జింజర్ పేస్ట్ అన్నమాట. ఇందులో కొంచెం మిరియాల పొడి. వీటి వచ్చేసి అన్నీ వాటర్ వేయకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో అయితే కొన్ని నార్మల్ కూల్ వాటర్ అయితే కలుపుకోవాలన్నమాట. వీటిని వచ్చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇది వచ్చేసి ఇలా ఉండాలి. నెక్స్ట్ కావాల్సింది బ్రెడ్ పౌడర్. ఇలా అయితే ఇందులో అయితే పుష్ చేసి మొత్తం అంటించేయాలన్నమాట ఈ పిండిని. ఇది వచ్చేసి బ్రెడ్ దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా పౌడర్లో నుంచి అన్నీ తీసి ఇందులో పెట్టుకోవాలి. ఇలా స్టవ్ పైన బాండీ పెట్టి అందులో అయితే ఆయిల్ పోసి వేడి చేసుకోవాలన్నమాట. స్టవ్ ఫస్ట్ ఆయిల్ కాగేంతసేపు ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలి. ఒకటైతే వేసేసాను. ఇది ఇలా తిప్పేస్తూ ఉండాలి. ఇలా అయ్యాక తీయాలి. ఇవైతే 2 వేసామన్నమాట ఫస్ట్. ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫైనల్కి వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట మన ఆనియన్ రింగ్స్ విత్ కెచప్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, విత్ కెచప్ అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్, సబ్స్క్రైబ్.